మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రుడా అల్ఫా ఓమేగా అయిన మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రుడా రాత్రిలో కాంతి కిరణమా పగటిలో కృపా నిలయమా ముదిమి వరకు నన్నాదరించి పోలేదు నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు బలపరచువాడము పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయించువాడవు స్థిరపరచువాడవు అమరుడవు నీవు నా యేసయ్యా ఆదివంతము నీవేనయ్యా ఆదిలోనున్ననే వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమెను కింద భద్రపరిచారు మన కుటుంబాన్ని ఆయన కృప బట్టి ఈ విధంగా ఈ స్థితిలో ఉన్నాను దేవుని కృప నా తెలివితేటలు కాదు నా యొక్క గొప్పతనం కాదు నా యొక్క చదువు కాదు కానీ దేవుని జనుల కోసం కొంతకాల దినములవి అన్నిటి ఆత్మతో నింపుమా అంత్యకాల అభిషేకం సర్వ జనుల కోసం కొంతకాల దినములవి తండ్రి నీ ఆత్మతో నీవే దైవమా మహిమ ఘనతకు అర్హుడవు నీవే దైవమా సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం ఒక ఏమైనా అవసరం ఉన్నా ఏమన్నా మనం ఏమని చెప్పగలమంటే ఏమన్నా నీకు సహాయం ఏదో మాకు తెలుసు అది అప్పు బాధ అయినా అనారోగ్యం బాధ అయినా ఈ లోకంలో ఏదైనా సరే మనకి ఎవరి వాళ్ళు తీరుతుంది అంటే తీరుతుందని మనకి తెలుసు. అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుంటే దానికి దేవుడి గురించి తెలియదు. 12 సంవత్సరాలు రక్తస్రావం అవుతున్న స్త్రీకి దేవుడి గురించి తెలియదు. ఈ లోకంలో 12 సంవత్సరాలు తిరిగింది, ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎంతోమంది ఏమంటారు అప్పుల్లోనే ఏమంటే 10 మంది వేసిన వాళ్ళు అలా చాలా మంది తిరిగింది 12 సంవత్సరాలు తిరిగింది ఆవిడ. అంటే ఆవిడ దేవుడి గురించి తెలియదు. 12 సంవత్సరాల తర్వాత ఆవిడ అంతా తిరిగి అలిసిపోయింది. అలిసిపోయి ఆవిడ ఏం చేసింది చివరికి అయ్యో అంటే మనం కొన్ని ఆలోచిస్తూ ఉంటాం. ఇక్కడ మన ఏసీ దగ్గరికి వెళ్తే మనకి ఇబ్బందులు తీరితే ఏసీ దగ్గరికి వెళ్తే మనకి ఏమంటారు అనారోగ్యం నుంచి మనకు స్వస్థత ఇవ్వచ్చేమో అనేసి ఆవిడ కూడా విశ్వాసంతోనే ఆయన దగ్గరికి మనం ధైర్యానికి వెళ్ళలేము. ఆయన అంగిని ముట్టుకుంటే ఒకవేళ నాకేమైనా స్వస్థత కలుగుతుందేమో విశ్వాసంతో, అంటే ఆయన గురించి ఏసై గురించి ఆవిడకి తెలియదు. అయినా సరే ఆ విశ్వాసంతో ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆ అంగిని ముట్టింది. అంటేనే ఆవిడలో ఉన్న రక్తదానం ఆవిడని అంటనే కట్టింది.